భగవద్బంధులారా, పరమాత్మ యొక్క నిర్హేతుక రక్షకత్వాన్ని ప్రకాశింపజేసే నారాయణ కవచంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేటి రోజున గ్రహదోషాలు, దుష్టమానవులు, సర్పముల నుండి రక్షించే శ్లోకాల గురించి చెప్పుకున్నాము. ఈ కవచంలోని 18వ శ్లోకము గరుడో భగవాన్ స్తోత్ర స్తోభశ్చందో మయప్రభు రక్షత్వశేష కృచ్ఛేభ్యో విశ్వక్సేన స్వనామభి. పూజ్యుడు వేదమూర్తి అయిన గరుత్మంతుడు బృహత్ మరియు రథాంతర మొదలైన సామవేద భాగాల చేత స్తుతింపబడతాడు. ఆ గరుత్మంతుడు అన్ని కష్టాల నుండి కాపాడుగాక. పార్షదుడైన విశ్వక్సేనుడు తన నామోచ్చారణ ప్రభావం చేత రక్షించుగాక అని శ్లోకానికి ఉన్న అర్థం. గరుత్మంతుడికి ఉండే 2 రెక్కల యొక్క విశేష అర్థం ఏమిటి అంటే, ఒక రెక్క బృహత్, ఇంకొక రెక్క రథాంతర అని చెప్పబడుతుంది. ఇవి రెండూ కూడా సామవేదంలోని భాగాలు. సామవేదం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆ వేదంలోని 214 మంత్రాలు ఋగ్వేదంలోను యజుర్వేదంలోనూ కూడా ఉంటాయి. అలాగే 406 మంత్రాలు అథర్వణ వేదంలో కూడా ఉంటాయి. అందుకే గీతాచార్యుడు వేదానాం సామవేదోస్మి అని అంటాడు భగవద్గీతలో. సామవేదాన్ని అధ్యయనం చేస్తే మిగిలిన వేదాలని కూడా అధ్యయనం చేసినట్లే అని అర్థం. చాందోగ్యోపనిషత్తు సామవేదం నుండే వచ్చింది. సామవేదానికి ఉన్న ఉపవేదము గాంధర్వ వేదం. సామ అంటే బుజ్జగించేది అని అర్థం కూడా ఉంది. విష్ణు సహస్రనామము సామవేదానికి పెద్ద పీట వేస్తుంది. త్రిసామ సామగ సామేతి కవచమ్మని, త్రిసామ సామగ సామ నిర్వాణం భేషజం భిషకని, ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన అని 3 చోట్ల సామ అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది. సామవేద గానము కఠినమైన విధానాన్ని అనుసరిస్తుంది. అందులోని మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ సామవేద మంత్రాలు సుదీర్ఘమైన స్వరంతో సంగీతానికి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటాయి. సామవేదము చాలా శ్రావ్యంగా ఉంటుంది. సంగీతంలోని సప్తస్వరాలు కూడా సామవేదం నుండి ఆవిర్భావం చెందాయి. పరమాత్మ సామవేదానికి సృష్టికర్త. సామవేద గానం ఆయన్ని చాలా తృప్తిపరుస్తుంది. అందుకే పరమాత్మని నాదబ్రహ్మ అని కూడా అంటారు. వేదమనే వృక్షానికి సామవేదము పువ్వు లాంటిది. ఈ కవచంలోని 19వ శ్లోకము సర్వాత్పద్యో హరే నామ రూప యాన్యాయుధానినః బుధీంద్రియ మనఃప్రాణాన్ పాంతు పార్షదభూషణ. పరమాత్మ యొక్క నామరూపాలు, వాహనాలు, ఆయుధాలు, పార్షదోత్తములు మా బుద్ధుల్ని, ఇంద్రియాల్ని, మనస్సుని, ప్రాణాల్ని అన్ని ఆపదల నుండి కాపాడుగాక అని శ్లోకానికి ఉన్న అర్థం. దేవతలందరూ వెళ్ళి శంకరుని అడుగుతారు, ఆపదలు వస్తున్నాయి స్వామి, ఏమి చెయ్యాలి అని. ఆపదలు వస్తే ఆశ్రయించవలసింది రామచంద్రుండి అని మన అందరికీ చాలా సుపరిచితమైన శ్లోకాన్ని అందించాడు శంకరుడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఆ శ్లోకాన్ని మనకి అందించడం జరిగింది. ఈ కవచంలోని ఇంకొన్ని శ్లోకాలని రేపటి రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.